ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా అయితే చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. నరేంద్ర మోడీ గారిని ఏదో విధంగా అయితే కిందకి లాక్కొచ్చేసి పూర్తిగా ఆయన ప్రధాని ఏదైతే పదవి ఉందో, ఆ పదవినైతే రాజీనామా చేయించాలని చెప్పేసి కొంతమంది చాలా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా గాని అది అయ్యే ఛాన్స్ ఉంటదా? ఒకసారి చెప్పండి మీరు? అంత ఈజీనా? ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పదవిని దించాలంటే అంత ఈజీనా చెప్పండి మీరు? నరేంద్ర మోడీ గారంటే ఎంత శక్తివంతమైన వ్యక్తి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఒక సంచలనమైన విషయం. ఒక ట్విస్టు. అది విన్న తర్వాత నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకి ఏ విధమైన అభిమానం ఉందో మీకు అర్థమైపోద్దన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన సాహసం మొత్తం మా భారతదేశంలోనే ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పదనం అది అక్కడ ఆ వీడియోలో కనిపిస్తా ఉందన్నమాట. అసలు ఏం జరిగిందనేది మీకు క్లారిటీగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. రీసెంట్‌లీగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ విద్యార్థులు, ముసుగులు అయితే అక్కడ నిరసనలు చేశారు కదా! ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసనల్లోని చాలా మందికైతే గాయాలయ్యాయి. అటు పోలీసులకయ్యాయి, ఇటు విద్యార్థులకు కూడా అయ్యాయి. సో, వాళ్ళు ఏది కోరుకున్నారో దాని ప్రకారంగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశాడు. సో, ఇటువంటి క్రమంలోని ఒక వ్యక్తి అత్యంత సాహసం చేశాడన్నమాట. ఒక పోలీసు, ఒక పోలీస్ అధికారి ఎంత కష్టపడితే ఉద్యోగం వస్తదో చెప్పండి ఒకసారి? అటువంటి పోలీస్ అధికారి మన మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించైతే తన ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. ఎందుకు తెలుసా మీకు? ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సంఘటనలున్నాయో అయన్నీ కూడా చూసి ఆయనైతే మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడంట. మన భారతదేశం అంతా కూడా పాడు చేయడానికి చాలామంది కొన్ని శక్తులు ముందుకొస్తా ఉన్నాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేటి యువతంతా కూడా పాడైపోతా ఉంది. వాళ్ళు ముసుగులో ఉండి. అటువంటి యువతకి అర్థమయ్యేలాగా, అటువంటి యువత అందరూ కూడా కొంచెం అర్థం చేసుకునేలాగా నేనైతే ఉద్యోగాన్ని రాజీనామా చేస్తా ఉన్నాను. మీకు తెలుసు కదా! నేను ఎంత కష్టపడితే ఈ పోలీసు అధికారి అవుతానో, మరి అటువంటి పోలీసు ఉద్యోగానికి వదిలేసారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అని చెప్పేసి యువతకి మెసేజ్ ఇచ్చాడాయన. ఏంటంటే, నేను రాబోయే కాలంలోని మోడీ గారి తరపునైతే నేను పోరాటం చేస్తాను. ఆ పోరాటం ఏ విధంగా ఉంటదంటే, మన భారతదేశంలోని యువత ఎవరైతే ఉన్నారో, యువత తప్పుడు దారిగా అయితే వెళ్ళిపోతా ఉన్నారో, వాళ్ళకి తెలిసి తెలియని వయసిది. ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పారని చెప్పేసి అయ్యే నిజం అనుకోని, మన భారతదేశానికైతే వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా అయితే వెళ్తా ఉన్నారు. అటువంటి యువతనైతే మార్చుదామని చెప్పేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నా అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడన్నమాట. ఒక రకంగా చూసుకుంటే గనక పోలీస్ ఉద్యోగం అంటే ఎంత ప్రత్యేకమైన ఉద్యోగం అది. అది కూడా అధికారి. మరి అటువంటి అధికారి ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి ఒకసారి? అంత లగ్జరీ ఉన్నటువంటి ఒక ఉద్యోగాన్ని వదిలేసి ఆయనైతే ఈరోజు బీజేపీ కోసమైతే వచ్చాడు. అది కూడా మన నరేంద్ర మోడీ గారి యొక్క మీద అభిమానంతో మాట. చాలామంది అంటారన్నమాట నరేంద్ర మోడీ గారి యొక్క పని అయిపోయింది. నరేంద్ర మోడీ గారు ఇంక దిగిపోతాడు. నెక్స్ట్ ఇంక గెలవడు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటి తెలుసా? ఈ వ్యక్తి ఎప్పుడైతే తన పదవికి అంటే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడో ఒక శపథం కూడా చేశాడన్నమాట. నెక్స్ట్ రాబోయే ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మళ్ళీ నరేంద్ర మోడీ గారే పీఎం అవుతారు. ప్రధాని అవుతారని జెప్పేసి, ఆ ప్రధాని అయినంత వరకు కూడా నేను చెప్పులు ధరించను. చెప్పులు ఏసుకోకుండా అయితే నేను పాదయాత్ర చేస్తానని జెప్పేసి ఆ వ్యక్తి అయితే ఒక శపథం చేశాడన్నమాట. చూడండి ఒకసారి ఎంత కసిగా, పట్టుదలగా ఉన్నాడు చూడండి ఒకసారి. మోడీ గారంటే ఎంత ఇష్టం ఉందో చూడండి. చాలామంది మోడీ గారి మీద ఇష్టం ఉండదు. మోడీ గారంటే ఏంటి? మోడీ అంతా కూడాను మత రాజకీయాలు చేస్తాడు. మోడీ గారి వల్ల అయితే మన భారతదేశంలో అల్లర్లు గట్టా ఎక్కువ అయిపోతామని జెప్పేసి చాలామంది విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇయన్నిటిని కూడాను చెక్ పెట్టే విధంగా అయితే ఒక పోలీస్ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఒక యువతకైతే ఒక మెసేజ్ ఇచ్చాడన్నమాట. యువత అందరూ కూడా తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ గారు మన భారతదేశం యొక్క బాగు కోసమే ఆయన పోరాడుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం కూడా మన భారతదేశం బాగుంటుంది. అంతేకాకుండా బీజేపీ ఉన్నంత కాలం కూడా మన భారతదేశం బాగుంటదని చెప్పి ఆయన కుండ బద్దలు గుద్దినట్టు చెప్పాడన్నమాట. సో, ఏది ఏమైనా గాని కొన్ని శక్తులైతే బీజేపీని కిందకి లాగుదామని చూస్తున్నాయి గానీ, నాకు తెలిసిన మట్టుకైతే బీజేపీ అంత సీన్‌గా అయితే కిందకొచ్చే ప్రసక్తి లేదు. నెక్స్ట్ 2029లో కూడాను బీజేపీ 100% మళ్ళీ గెలుస్తదన్నమాట. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే బీజేపీకి గ్రౌండ్ లెవెల్‌లోంచి అంత సపోర్ట్ ఉందన్నమాట. ఏదో ఇప్పుడు మన భారతదేశంలో దగ్గర దగ్గర చూసుకుంటే 150,00,00,000 ఉన్నారు. ఈ 150,00,00,000 మంది జనాల్లోని ఒక 2,00,00,000 మంది వ్యతిరేకం చేస్తే అయిపోద్దా? మరి మిగతా 148,00,00,000 మంది మరి మోడీ గారి తరపునే కదా! ఒకసారి మీరు చూడండి. ఒక 2, 3,00,00,000 ఆద్మీ వచ్చి, ఒక 2, 3,00,00,000 మంది వచ్చి ఏదో ధర్నాలు చేసి, నిరసనలు చేసి, ఈ విధంగా అల్లరి చేస్తే గనక బీజేపీ గ్రాఫ్ అంతా పడిపోయింది. బీజేపీకి ఇంకేమి అభిమానులు లేరు అని చెప్పేసి అనుకుంటే అయిపోద్దా? అంత సీన్‌గా అవ్వదు. బీజేపీని గద్దె దించాలంటే కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేయాలి. ఇక రాహుల్ గాంధీ ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
చాలా రోజులు పడతాయి. చాలా సంవత్సరాలు పడతాయన్నమాట. రాహుల్ గాంధీ బీజేపీని గద్దె దించాలంటే. సో, దాని గురించి రాహుల్ గాంధీ గారు ఎదురు చూడాలి. సో, అప్పటిదాకా అయితే గనుక బీజేపీని కింద దించే ప్రసక్తే లేదు నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే అంత పవర్‌ఫుల్‌లో ఉంది. ప్రజల మైండ్ సెట్ మార్చాలంటే మామూలు విషయం కాదు మాట. సో, ఇది మాట. ఒక వ్యక్తి మోడీ గారి మీద అభిమానంతో అయితే తన ఉద్యోగానికైతే రాజీనామా చేసి, మోడీ గురించైతే 2029 దాకైతే చెప్పులు వేసుకోకుండా తనైతే కృషి చేస్తాను. తన గురించి పోరాటం చేస్తానని చెప్పేసి యువతంతా కూడా గమనించాలి. యువతను నేను మంచి మార్గంలో తీసుకొస్తా అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే ఉద్యోగానికి రాజీనామా చేశాడన్నమాట. మీకేమనిపిస్తుంది దీంట్లోని? ఆ వ్యక్తి రాజీనామా చేయడంలో ఎటువంటి ప్రయోజనం ఉంది? ఇటువంటి వ్యక్తుల వల్ల యువత నిజంగానే కొంచెం ఎంతో కొంత తెలుసుకుంటదా బీజేపీ గురించి? లేదా మీకేమనిపిస్తుందో అది అదే విధంగా మీరు కామెంట్ చేయండి. దానివల్ల ఏం యూజ్ ఉంటదన్నది. మీరు చేసిన కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ సొసైటీలోని కొంతమందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. మీరు రాంగ్ మెసేజ్ చేశారనుకోండి, ఈ రాంగ్ మెసేజ్ ఎలా ఉంటదంటే, ఈ సొసైటీలోని రాంగ్ మెసేజ్ తీసుకెళ్ళిపోయి కొంచెం వేరే విధంగా అర్థాలొస్తాయన్నమాట. అందుకని అటువంటి తప్పుడు మెసేజ్ మాత్రం చేయొద్దని కోరుకుంటున్నాను. అది కరెక్ట్ కాదు మనకి. ఎందుకంటే మన భారతదేశాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. మనమే ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అందుకని ఒక మంచి కామెంట్ చేస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.